ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. అందులో గుణచిత్ర నటుడు ఆయన. ఇలా చూసి మొత్తానికి ఆంధ్రదేశంలో ఎవరు నీ పేరు పెట్టుకోకుండా చేశారు అన్నట్టు. ఏమండి అలాగా అందావిడ. అన్నది గుమ్మడి గారు. వెంటనే ఆ ఎడంచేయి అలా ఓ విసురు విసిరి గట్టిగా మాట్లాడింది. ఇంకెవరు? ప్రేక్షకులకు కాంతం, సూర్యకాంతమ్మ గారు ఉంటే చాలు భయపడి పారిపోకుండా థియేటర్లకు పరుగిడి వచ్చేవారు. ఆమె తమకంట పడితే అదొక భయంతో కూడిన, ఆనందంతో కూడిన, గౌరవంతో కూడిన భక్తి అనొచ్చు. ఆమె పెత్తనానికి తల వంచిన కోడలు లేదు తెర మీద. ఆమె అభిమానానికి నోచని సాటి నటులు లేరు తెర దాటి యువతలకు వస్తే. ఆ దాష్టీకానికి బాధలు పడిన సవతి కూతురు, ఆ నోటికి జడవని భర్త ఎవరున్నారండి? ఆ తగాదాలకు బెదిరిపోని ఇరుగింటి పొరుగింటి వారు లేరు. ఆ చాలే అంటే చాలు ఎవరి మీదకి నాయనా యుద్ధం అని మాయాబజార్లో హిడింబగా చాలా అద్భుతమైన నటన. ఘటోత్కచుడు అంతెత్తు ఎస్వి రంగారావు గారు. హిడింబి ఇంత. ఇది కూడా కేవీ రెడ్డి గారి సృష్టి. గుండమ్మ కథలో ఎవరు అన్నది మనకి వేరే చెప్పక్కర్లేదు. ఇద్దరు కథానాయకులు ఉన్నప్పటికీ కూడా సూర్యకాంతం గారి పేరు మీద సినిమా శీర్షిక పెట్టారంటే చూడండి, ఆ పెట్టకుండా ఉండడానికి గుండె చెరువే. రచయిత నరసరాజు గారు సవితి కూతురని సావిత్రి కథ ప్రకారం గుండమ్మ బాధలు పెట్టారు. గుండమ్మ గయ్యాళితనాన్ని ఎస్టాబ్లిష్ చేసే సీన్ రాయమంటారా అని అడిగట్టు నరసరాజు. ఎందుకంటే దండగా గుండమ్మగా వేస్తుంది సూర్యకాంతం అంటేనే గయ్యాళి, మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయడం ఎందుకు, ఫిల్మ్ వేస్ట్ అన్నట్టు చక్రపాణి. నిజంగానే సినిమాలో గుండమ్మ గారు సావిత్రిని బాధించే సీన్లు ఏమి ఉండవు. ప్రేక్షకులు మాత్రం ఈవిడ ఎక్కడ బాధ పెట్టేస్తున్నట్టుగానే అనుకుంటూ ఉంటారు. అందుకే సూర్యకాంతమ్మ కనబడితే, కొన్ని పాత్రలు వేసే పాత్రధారులు కనబడితే వీడేదో చేసేలాగే ఉన్నాడు, ఈవిడేదో చేసేలాగే ఉంది అనుకుంటాం. అలా కాకుండా సాధు సత్వ సాత్వికంగా కనబడగానే అదిగా చదువుకున్న అమ్మాయిలో రేలంగర్లకి మనం కూడా ఆశ్చర్యపోయేలా పాడకుండా ఉంటాము ఏమిటి? ఏమిటి అవతారం, ఎందుకు ఈ సింగారం, ఏమిటి అవతారం, ఎందుకు ఈ సింగారం, పాత రోజులు గుర్తొస్తున్నది, ఉన్నది ఏదో వ్యవహారం, చాలనని పరిహాసం, ఇదొకటంతా మీకోసం. మంచి మనసులు. అందులో ఐశ్వర్యం గారు న్యాయవాది, సూర్యకాంతం భార్య. అక్కినే తనకు పెళ్ళయిందని అబద్ధం చెప్పా ఇంట్లోకి దిగ్గానే ఆ ఇంటి అల్లరి ఆడపిల్ల సావిత్రి కనిపెట్టి అక్కినేని భార్య కొడుకు పుట్టాడని సరదాకు దొంగ టెలిగ్రామ్ వచ్చేలా చేస్తే చూసి పాపం నిజం అనుకుని సూర్యకాంతం మంచి శుభవార్తే కదా అని గుప్పెట్లో చక్కెర పట్టుకొని భర్త అయిన ఎస్వీఆర్తో, ఏది ఓసారి నోరు తెరవండి, నీ ముందు నేను ఎప్పుడైనా నోరు తెచ్చానటే అని ఎస్వీఆర్ తెర మీద కూడా పులైన భార్య సూర్యకాంతం అయినప్పుడు పుట్టింది. ఇలాగా అసంఖ్యాక చిత్రాలు. ఎప్పుడు పుట్టారు ఎప్పుడు పెరిగారు కాదు, వెళ్ళిపోయినప్పటికీ ఇన్నేళ్ళైనప్పటికీ మాయాబజార్, తోడికోడళ్ళు, అప్పు చేసి పప్పుకూడు, వెలుగునేడలు, భార్యాభర్తలు కలిసి ఉంటే కలదు సుఖం, దేని మీద ఎలాగ ఎన్ని పాత్రలు వేసి నేను కానీ పోపేస్తే ఆ వీధి చివరికి జామ్ అంటుంది అని చెప్పినా సాత్వికంగా ఇంత పెరుగు అన్నం తిని వెళ్ళబ్బాయి అన్న అన్నిటికీ ఒకటే ఒక ఆకర్షణీయమైన ఆ పేరు సూర్యకాంతం. బహుశా ఇక్కడ అయిపోయింది, నీ అవసరం మాకు కావాలి అని ఆ నటరాజు పిలవకుండా ఆయన కూడా పాటే పాడి ఉంటుంది, ఇలాగా వెళ్ళిపోయారు. కళ్ళు కాయలే కాచాయి, కుక్కలా నీ తండ్రి ఓ
వెళ్తూ వెళ్తూ ఒట్టినే వెళ్ళలేదు. తిరుపతిలోని వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు ఇచ్చిన గౌరవ డాక్టరేట్ తోటి వెళ్ళారు సూర్యకాంతం గారు. నేటి మాట విశేషాలు ఇవి. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న అంశంలోని ఆ గొప్ప రచయిత